హాయ్ ఫ్రెండ్స్, మెహందీపూర్ బాలాజీ ఆలయం గురించి చాలామందికి తెలుసు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే తెలియకుండానే భక్తి భావన కలుగుతుంది. లోపల కనిపించే దృశ్యాలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఈ ఆలయం గురించి శాస్త్రవేత్తలు చాలాసార్లు పరిశోధనలు చేశారు. భూత శక్తులు ఆవహించిన వారు సాధారణంగా మారిపోతారు. మానసిక శాస్త్రవేత్తలు కూడా మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వచ్చే రోగుల విషయం గురించి పరిశోధన చేశారు. వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్ల బృందం కూడా ఆశ్చర్యానికి లోనైంది. మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ఏముంది? ఈ ఆలయం మీద పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు ఎందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు? ఇక్కడికి వచ్చే రోగుల విషయంలో డాక్టర్ల బృందం గమనించిన విషయాలేంటి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది మెహందీపూర్ బాలాజీ ఆలయం. 2 కొండల మధ్య ఈ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయంలో కలియుగ దైవం హనుమంతుని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ బాలాజీతో పాటు ప్రీతల సర్కార్, భైరవ బాబా దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. 3 దేవతలకు 3 రకాలైన ప్రసాదాలు ఉంటాయి. 3 దేవతలకు 3 రకాలైన పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం గురించిన వివరాలు తెలిస్తే మీరు ఆందోళన పడతారు. ఇక్కడ కనిపించే చిత్ర విచిత్రమైన దృశ్యాలు చూసి భయాందోళనకు గురవుతారు. ఈనాటి ఆధునిక కాలంలో ప్రజలు వైజ్ఞానిక శాస్త్రాన్ని నమ్ముతారు. భూత ప్రేత పిశాచాలు ఉండవని బలంగా అనుకుంటారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక దూర ప్రాంతాల నుంచి రోగులు తమలో ఉన్న భూత ప్రేత పిశాచాల్ని వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సాధారణ ఆలయాల్లో భక్తులు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక తీర్థప్రసాదాలు సమర్పిస్తారు. వాటిని ఇంటికి తీసుకెళ్తారు. అయితే ఈ ఆలయంలో ఇలాంటి నియమాలేమీ లేవు. ఇక్కడ ప్రసాదాలు సమర్పించడం కానీ, ఇతరులకు ప్రసాదాలు ఇవ్వడం కానీ జరగదు. ఇక్కడి ప్రసాదాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లకూడదు. కేవలం ప్రసాదమే కాదు, ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకెళ్లకూడదు. ఈ నియమాన్ని పాటించకుండా ఎవరైతే తీర్థ ప్రసాదాల్ని ఇంటికి తీసుకెళ్తారో వాళ్ళని భూత ప్రేతాత్మలు ఆవహిస్తాయని చెప్తారు. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఉన్న హనుమంతుని ప్రతిమను స్వయంభూ విగ్రహమని విశ్వసిస్తారు. ఆరవళి పర్వతాల్లో హనుమంతుని ప్రతిమ స్వయంగా తయారైందని నమ్ముతారు. మెహందీపూర్ బాలాజీ ఆలయంలో హనుమంతుడి విగ్రహంతో పాటు మరో 2 దేవుళ్ల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడి ఒక సాధువు ఈ ఆలయంలో 3 విగ్రహాలు ఉన్నట్టుగా కలగన్నాడు. ఆ విధంగానే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరిగింది. అలా హనుమంతుడితో పాటు 2 ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరిగింది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రత్యేక భావన కలుగుతుంది. మందిరం నిర్మించిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆలయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వీటికి తోడు ఈ ఆలయంలో ఏ రోజైనా సరే విపరీతమైన జన సందోహం ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉంటారు. ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఈ ఆలయం నుండి గంటల మోత బదులు మహిళలు, పురుషుల అరుపులు, కేకలు వినిపిస్తాయి. మొదటిసారి ఈ ఆలయంలోకి వెళ్లేవారు ఆ దృశ్యాలు చూసి భయపడిపోతారు. ఈ ఆలయ వాతావరణం ఇతర ఆలయాల వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. మానసికంగా బలహీనంగా ఉండేవారిని ఈ ఆలయంలోకి రావద్దని చెప్తారు. ఆలయ పరిసరాల్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. మొదటి ఛాంబర్లో హనుమాన్జీ, భైరవ్ బాబా విగ్రహాలుంటాయి. చివరి ఛాంబర్లో భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి భక్తి క్రతువులు నిర్వహిస్తారు. మెహందీపూర్ బాలాజీ ఆలయంలోని హనుమంతుడి విగ్రహంలో కుడివైపు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నిరంతరం ఒక గుంట లాంటి ప్రదేశం నుంచి నూనె కారుతూనే ఉంటుంది. ఇది బాలాజీ స్వేదమని భక్తుల నమ్మకం. ఇక్కడి ఆలయంలో బాలాజీకి లడ్డు, ప్రేత్రా సర్కారికి బియ్యం, భైరవునికి మినపప్పు ప్రసాదంలో పంపకాలు పంచిపెడుతూ ఉంటారు. భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి ఈ ప్రసాదం తినిపించగానే ఆ రోగులు చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒక నియమం మాత్రం తప్పకుండా పాటించాలి. వారం రోజుల పాటు సిగరెట్, మద్యం లాంటివి తాగకూడదు. వాల్మీకి రచించిన రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగా ఉంటాడు. అందుకే హనుమంతుని ఆలయ సమీపంలో సీతారాముల ఆలయం కూడా నిర్మిస్తారు. బాలాజీ ఆలయం ముందు సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయి. బాలాజీ మందిరానికి వచ్చే భక్తులు సీతారాముల దర్శనం కూడా చేసుకోవడం ఆనవాయితీ. ఇక్కడి ప్రసాదాలు ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ప్రసాదాన్ని దర్క్వాజ్, హార్జీ ఇలా 2 రూపాల్లో విభజిస్తారు. దర్క్వాజ్ని స్వీకరించడం అంటే బాలాజీ దర్శనంగా భావిస్తారు. హార్జీ ప్రసాదాన్ని 2 భాగాలుగా చేస్తారు. హార్జీలో 3 పళ్ళాల్లో ప్రసాదం దొరుకుతుంది. ఈ ఆలయంలో 2 సార్లు హార్జీ చేయగానే ఆలయం నుంచి వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. హార్జీ ప్రసాదం వచ్చేటప్పుడు తీసుకుంటారు. ఈ ప్రసాదాన్ని వెనక వైపుకు పారేయాలి. ప్రసాదం వెనక్కి విసిరేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. భైరవ్ బాబా కోత్వాల్, కత్వాన్ రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయంలో ప్రతిరోజు 2 గంటలకు ప్రేతరాజ్ దర్బార్ జరుగుతుంది. దూర తీరాల నుంచి వచ్చే భక్తులని ఆవహించిన భూత ప్రేత పిశాచాల్ని ఇక్కడే దూరం చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చాలా దూరం నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన రోగుల సమస్యలు ఈ ఆలయంలోకి వచ్చాక దూరం అవుతూ ఉంటాయి. ఈ ఆలయంలో అపరిచితులతో మాట్లాడటం, వారిని టచ్ చేయటం తప్పు.
ఆలయంలో ఏదైనా తాగడం తినటం మీద కూడా నిషేధం ఉంటుంది. ఈ ఆలయం నుండి తీర్థప్రసాదాలు తీసుకెళ్లటం కూడా నిషేధం. ఆలయం నుంచి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడటం కూడా తప్పు అని చెప్తారు. మానసిక రోగులు ఇక్కడికి రాగానే ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తారనే విషయం గురించి వైద్యులు పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. డాక్టర్ల బృందం మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వచ్చే రోగుల నమూనాలు సేకరించింది. ఈ రోగులు ఆధునిక వైద్య చికిత్సా విధానంతో కూడిన మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు. అయితే అలాంటి రోగులు ఈ ఆలయానికి రాగానే బాగయ్యారు. ఇక్కడికి వచ్చిన ఈ మానసిక రోగులు చాలా విచిత్రమైన పద్ధతులతో సాధారణ స్థితికి చేరుకున్నారనే విషయం డాక్టర్ల బృందం పరిశోధనలో తేలింది. కానీ అది ఎలా సాధ్యమైందనే విషయం ఇప్పటికీ డాక్టర్లకు శాస్త్రవేత్తలకు ఒక అంతులేని విషయంగానే మిగిలింది. ఆధునిక వైజ్ఞానిక చికిత్సా విధానం కూడా మెహందీపూర్ బాలాజీ ఆలయం మాతు ముందు చిన్నబోయింది. అందుకే ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే మెహందీపూర్ బాలాజీ మందిరానికి వారిని తీసుకెళ్లమని చెప్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.